హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో కూడా మహిళల రక్షణ, బాలికల రక్షణ గాలికి వదిలేశారు. అక్కడ కూడా మహిళలకి, బాలికలకి రక్షణ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పాయకరావుపేటలో ఒక దళిత మైనర్ బాలిక మీద జరిగిన సంఘటన నిజంగా చాలా హేయమైనది. హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఆ సంఘటన బయటకు వస్తే ప్రభుత్వానికి, హోంమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే ఇంత దారుణమైన ఘటన జరిగిన ఇన్ని రోజులైంది, హోంమంత్రి గారు తన నియోజకవర్గంలో జరిగిన సంఘటనకి ఆ బాలిక దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పడం కానీ, ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ ఎందుకు చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ బాలిక తల్లి స్పష్టంగా ఆ బాలికని ఎంత దారుణంగా హింసించారు, ఏరగా హెరాస్ చేశారని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. స్పష్టంగా ఆవిడ చెప్పింది అందులో, నా కుమార్తె ప్రైవేటుకు వెళ్తుండగా సదరు ఇద్దరు వ్యక్తులు ఏకమై నా కుమార్తెను పక్కనే ఉన్న కొబ్బరి తోటలోకి తీసుకువెళ్ళి కాలు చేతులు పట్టుకొని, నేను చదవలేని విధంగా రాసున్నాయి అక్కడ జరిగిన సంఘటనలు, ఆ తర్వాత గాయపరిచి ఇప్పుడు నిజం చెప్పు అంటూ కొట్టడం జరిగింది. ఆ తర్వాత కుమార్తె గట్టిగా అరిచిందంట. అంతటి వాళ్ళేమో ఎవరితోనైనా చెప్తే చంపేస్తామని బెదిరించారని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో స్పష్టంగా ఆ తల్లి రాశారు. ఇంత ఘటన జరిగినా కూడా ఎందుకు హోంమంత్రి గారు స్పందించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అంత నిర్లక్ష్యం ఆ మహిళల భద్రత ఇంత దారుణంగా గాలికి వదిలేస్తారా?